నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నిషేధిత భూములు సంక్షేమ పథకాల పొడిగింపుపై చర్చ. చేయూత పెన్షన్లు హింటు పాలసీపై కీలక నిర్ణయం తీసుకున్న కేబినెట్. ట్యాంపరింగ్ కి వీలు లేకుండా స్మార్ట్ రేషన్ కార్డులు 9 రకాల రక్షణ కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి. పోలీసుపైకి కుక్కను వదిలి స్క్రూ డ్రైవర్తో పొడిచిన నిందితులు. బాలానగర్లో గంజాయి ముఠా కోసం వెళ్లిన ఈగల బృందంపై దాడి. దేశవ్యాప్తంగా పలుచోట్ల దంచుకొట్టిన వాన. లోతట్టు ప్రాంతాలు జలమయం, రాకపోకలకు ఇబ్బందులు. ఉత్తరాఖండ్ జల విద్యుత్ ప్రాజెక్టు సొరంగంలోకి పోటెత్తిన వరద. 7 కార్మికుల మృతి, 14 మందికి గాయాలు. రాష్ట్రంలో 22 నిషేధిత భూములు, మెట్రో రైల్ విస్తరణ సహా పలు కీలక అంశాలపై చర్చించడమే లక్ష్యంగా నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సంక్షేమ పథకాలను విస్తరించడం సహా కొత్త లబ్ధిదారులకి మంజూరుపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కొత్త ల్యాండ్ పూలింగ్ విధానం, చేయూత పెన్షన్లు, స్మార్ట్ రేషన్ కార్డులు, హిల్టు పాలసీ, ఆహార కల్తీ వంటి అంశాలపై మంత్రివర్గం సమాలోచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు, హైడ్రాపై హైకోర్టు ఉత్తర్వులతో పాటు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై సీఎం, మంత్రులు చర్చించే అవకాశం ఉంది. సచివాలయంలో ఉదయం 10:30కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానున్న రాష్ట్ర మంత్రివర్గం వివాదాస్పదంగా మారిన 22 నిషేధిత భూముల వివాదంపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో భూముల్ని ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చినట్లు ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏం జరిగింది, ఎలా పరిష్కరించాలనే విషయంపై కీలక చర్చ జరగనుంది. 22 వివాదానికి ముగింపు పలికేలా అధికారులకు కేబినెట్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మెట్రో విస్తరణపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి పెండింగ్లో ఉన్న మెట్రో అనుమతులు, 2వ దశ రుణ సమీకరణపై సమాలోచనలు చేయనున్నారు. హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో రైల్ విస్తరణపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆహార, ఔషధ కల్తీపై ఉక్కుపాదం మోపాలని భావిస్తున్న ప్రభుత్వం అందుకోసం ప్రత్యేక విభాగం ఏర్పాటుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం కొత్తగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో, టీమార్స్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంక్షేమ పథకాల విస్తరణపై మంత్రివర్గం పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కొత్తగా సుమారు 2 లక్షలకు పైగా చేయూత పెన్షన్ల మంజూరుకు మంత్రివర్గం ఆమోదముద్ర వెయ్యనున్నట్లు సమాచారం. కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలు మంజూరు చేయనున్నట్లు తెలుస్తోంది. కొత్త ల్యాండ్ పూలింగ్ విధానంపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చే రైతులకు అదనపు ప్రయోజనాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా త్వరలో ప్రారంభం కానున్న గాంధీ సరోవర్ పైన కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. చట్టసభల్లో పోటీకి కనీస వయస్సును 21 ఏళ్లకు తగ్గించే అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసే విషయంపై సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, రానున్న ఎమ్మెల్సీ, జీహెచ్ఎంసీ ఎన్నికలపై సీఎం, మంత్రులు సమాలోచనలు చేసే అవకాశం ఉంది. సెక్యూరిటీ ఫీచర్లతో స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం సిద్ధం చేసింది. 9 కీలక సెక్యూరిటీ ఫీచర్లతో ట్యాంపరింగ్ చేయడానికి వీల్లేకుండా కొత్త కార్డులు తయారు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో కూడిన కార్డు నమూనాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రేపు సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి ఆ స్మార్ట్ కార్డులను లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,05,00,000 స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీకి సిద్దమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,05,00,000 స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని రేపు సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల నమూనా, సెక్యూరిటీ ఫీచర్లను పౌర సరఫరాల శాఖ అధికారికంగా వెల్లడించింది. 9 కీలక సెక్యూరిటీ ఫీచర్లతో ట్యాంపరింగ్ కు అవకాశం లేని విధంగా స్మార్ట్ రేషన్ కార్డులు తయారు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. కార్డుపై సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో ఉంటాయని పేర్కొంది. కార్డు ముందు వైపు సీఎం, మంత్రి ఫోటోతో పాటు రేషన్ కార్డు నంబర్, షాప్ నంబర్, కుటుంబ యజమాని పేరును ముద్రించారు. కార్డు ముందు వైపున కింది భాగంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ సంతకాన్ని పేర్కొన్నారు. కార్డు వెనక వైపు కింద 16x12 మిల్లీమీటర్ల సైజులో రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నం హోలోగ్రామ్ ఉంటుంది.
ముందు వైపు పైభాగంలో చేతితో తాకితే స్పర్శ ద్వారా గుర్తించేలా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనే ఇంగ్లీష్ అక్షరాలు ఉంటాయి. తద్వారా కలర్ జిరాక్స్ ప్రింటింగ్ ద్వారా డూప్లికేట్ చేయడానికి వీలు కాకపోవడంతో పాటు ప్రీమియం లుక్ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. కార్డుకు రెండు వైపులా బ్యాంకు నోట్లు, పాస్పోర్టు, ఇతర హై సెక్యూర్డ్ డాక్యుమెంట్లపై ఉండేలా అతి సూక్ష్మ అక్షరాలతో ఇంగ్లీష్లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని రాసి ఉంటుంది. సాధారణ కంటికి కనిపించని ఆ అక్షరాలు ప్రింటింగ్ ద్వారా కాపీ చేయడానికి వీలుండదని ప్రభుత్వం పేర్కొంది. వెనుక వైపు కింది భాగంలో గోటీజీ ఒరిజినల్ అనే హిడెన్ ఇమేజ్లు ఉంటాయని తెలిపింది. నిర్దిష్ట కోణంలో లేదా భూతద్దం ద్వారా చూస్తేనే అవి కనిపిస్తాయి. ఆ కొత్త ఫీచర్ వల్ల డూప్లికేట్ తయారు చేయడానికి వీలుండదని పేర్కొంది. కార్డుకు రెండు వైపులా మధ్యలో ప్రభుత్వ అధికార చిహ్నం వాటర్ మార్క్ ఉంటుంది. లైట్లో మాత్రమే కనిపించే ఈ తరహా వాటర్ మార్కు సాధారణంగా ప్రభుత్వ లీగల్ డాక్యుమెంట్లపై వాడతారు. ముందు వైపున అల్ట్రా వయోలెట్ లైట్లో మాత్రమే కనిపించే రాష్ట్ర ప్రభుత్వ ఎంబ్లెం ఏర్పాటు చేశారు. సాధారణ వెలుతురులో కనిపించని ఆ సెక్యూరిటీ ఫీచర్ వల్ల డూప్లికేట్ చేయడానికి వీలు కాకపోవడంతో పాటు అనుమానం వచ్చిన అధికారులకు తనిఖీలు చేసేందుకు అవకాశం ఉంటుంది. వెనక వైపు ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన స్కానర్ సాఫ్ట్వేర్ ద్వారా మాత్రమే డేటా నిర్ధారించుకునే వీలుంటుంది. వెనక వైపు గజిబిజి రేఖలతో కూడిన క్లిష్టమైన ప్రత్యేక డిజైన్ ఉంటుందని సర్కార్ వివరించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,42,00,000 లబ్దిదారులతో 1,05,00,000 స్మార్ట్ రేషన్ కార్డులు సిద్దమయ్యాయి. స్మార్ట్ రేషన్ కార్డుల కోసం వచ్చే వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా లబ్దిదారులకు ఎదురయ్యే సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో 70 లక్షల మంది ఓటు హక్కు తొలగించేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని, ఆ కుతంత్రాలను విజయవంతం కానియబోమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సీఎం సరైన చర్యలు తీసుకోకపోతే 21% ఓట్లు ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆ పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలని పార్టీ శ్రేణులను రేవంత్ ఆదేశించారు. రాష్ట్రంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సర్పై కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. సర్ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర నాయకత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన జూమ్ సమావేశంలో సీఎం, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఓట్ల తొలగింపు, అనుమానాస్పదంగా గుర్తించిన ఓట్ల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భవిష్యత్ ఎన్నికల్లో పార్టీకి రాజకీయంగా తీవ్రంగా నష్టం జరిగే ప్రమాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇన్ఛార్జి మంత్రులు తమ జిల్లాలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో తక్షణమే సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. హైదరాబాద్లో కూర్చొని సమీక్షలు చేయకుండా కనీసం 2 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి జిల్లాలో పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని స్పష్టం చేశారు. ప్రతి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి తన పరిధిలోని ప్రతి నియోజకవర్గానికి సంబంధించి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని తెలిపారు. అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కనీసం 4 రోజుల పాటు నియోజకవర్గాల్లోనే ఉండి ఓటర్ల జాబితాలో ఉన్న సమస్యలను గుర్తించి అర్హులైన ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని సీఎం హెచ్చరించారు. ఎస్ఐఆర్పై ఏఐసీసీ నుంచి స్పష్టమైన ఆదేశాలొచ్చాయని, వాటిని ఖచ్చితంగా అమలు చేయాలని రేవంత్ స్పష్టం చేశారు. కేవలం ఓటర్ల సమస్యలు పరిష్కరించడమే కాదని, ఓట్ల తొలగింపుపై బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఓటు జాబితాలో ఉండేలా పార్టీ యంత్రాంగం పకడ్బందీగా పనిచేయాలని స్పష్టం చేశారు. సరైన కార్యాచరణ లేకుండా ముందుకు వెళితే అది పార్టీకి నష్టం జరిగే అవకాశముందని సీఎం రేవంత్ హెచ్చరించారు. ఎస్ఐఆర్ అంశాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా పరిగణించాలని పార్టీ నాయకత్వానికి ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సూచించారు. ఎన్నికల ప్రక్రియలో 73 లక్షల ఓట్లు తొలగించే పరిస్థితి, మరో 64 లక్షల ఓట్లను అనుమానాస్పదంగా గుర్తించే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద స్థాయిలో ఓట్ల తొలగింపు మరే రాష్ట్రంలోనూ జరగలేదని నటరాజన్ పేర్కొన్నారు. తుది ఓటరు జాబితా విడుదలయ్యే వరకు పార్టీ నేతలంతా ఈ అంశానికి ప్రత్యేక ప్రాధాన్యతనివ్వాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. నకిలీ ఎరువుల తయారీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. నకిలీ డీఏపీ వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించాలని తెలిపారు. ఆ వ్యవహారంతో సంబంధం ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టవద్దని మంత్రి తుమ్మల ఆదేశించారు. నకిలీ డీఏపీ తయారీకి సంబంధించి 8 మందిపై కేసులు నమోదు చేసి 6గురిని అరెస్టు చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. సచివాలయంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రి తుమ్మల
పథకాల అమలును వేగవంతం చేయడం సహా సబ్సిడీపై వ్యవసాయ యంత్రాల పంపిణీలో జాప్యం లేకుండా చూడాలని సూచించారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో 65,000 మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ధారించిన 9 వరి రకాల రిజిస్ట్రేషన్లపై రైతు వేదికల ద్వారా అవగాహన కల్పించాలని, ఆయిల్ పామ్ సాగు విస్తరణను ముమ్మరం చేయాలని తుమ్మల స్పష్టం చేశారు. వీబీజీ రామ్జీ పథకం కింద ఎకో పాండ్ వెదురు సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. ఆర్కేవీవై అమలు, ఎఫ్ఎఫ్ఎస్ యాప్ నిర్వహణలో తెలంగాణ సాధిస్తున్న పురోగతిపై కేంద్ర మంత్రి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరగనున్న ఖేలో ఇండియా కార్యక్రమానికి హాజరు కావాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఆహ్వానించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియాతో మంత్రి వాకిటి శ్రీహరి సమావేశమయ్యారు. తెలంగాణలో క్రీడా రంగాన్ని బలోపేతం చేసి యువ క్రీడాకారులకు జాతీయ స్థాయిలో మెరుగైన అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఖేలో ఇండియాను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిద్దామన్నారు. తెలంగాణను దేశ క్రీడా పటంలో మరింత బలమైన రాష్ట్రంగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి వాకిటి శ్రీహరి ఖేలో ఇండియాకి ఎంపిక చేసిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. ములుగు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న మేడారం ప్రాంతాన్ని ముస్తాబు చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. తల్లుల సన్నిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్, ఎస్పీతో కలిసి పరిశీలించారు. సమ్మక్క సారలమ్మ సన్నిధి నుంచి ఒంటరి వితంతు మహిళల పింఛన్ల పంపిణీకి సీఎం శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఘట్టం ఆలయం వద్ద పైలాన్ను ప్రారంభిస్తారని స్పష్టం చేశారు. ములుగు కలెక్టరేట్ను సీఎం ప్రారంభించనున్నారని సీతక్క వివరించారు. గతంలో ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం అర్హత కలిగినటువంటి పాత ఏవైతే నిబంధనలున్నాయో వాటికి అనుగుణంగా ఒంటరి మహిళలను, వితంతు మహిళలను సెలెక్షన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా సాచురేషన్ మోడ్లో పెన్షన్ పథకాన్ని సమ్మక్క సారలమ్మ సన్నిధి నుంచి ప్రారంభించడం 16వ తారీఖు నాడు ప్రారంభించడం జరుగుతుంది. అక్కడ గట్టమ్మకు ఎదురుగా ఉన్నటువంటి పైలాన్ ఏదైతే ఉందో అక్కడ మరి ఆ యొక్క పైలాన్ ఓపెన్ చేసి పంచాయతీరాజ్ శాఖ ద్వారా మేము చేపట్టబోయేటువంటి 16,000 కోట్ల రూపాయల 3 విడతల వర్కులను అది ప్రారంభిస్తారు. పట్టి పీడిస్తున్న పేదరికం సహా సరైన నివాసం లేక ఇబ్బందులు పడుతున్న మారుమూల కొలాంగ్ గిరిజనుల జీవితాల్లో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సరికొత్త వెలుగులు నింపారు. నిరుపేదలకు ఇళ్ల పట్టాలతో పాటు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసి వారి సొంతింటి కలను నిజం చేయడంతో గిరిజనులు నీరాజనాలు పట్టారు. తమ బతుకుల్లో మార్పు తెచ్చిన అధికారిపై ప్రత్యేక అభిమానంతో దహిగూడ కొలాంగూడానికి రాజర్షి షా గూడ అని నామకరణం చేసుకుని కృతజ్ఞత చాటుకున్నారు. రాజర్షి గూడలో పర్యటించిన కలెక్టర్ గ్రామంలో నిర్మాణం పూర్తయిన 3 ఇందిరమ్మ గృహాల్లో లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. గతంలో 17 మంది పేద గిరిజనులకు ఇళ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించారు. కలెక్టర్ చొరవతో మౌలిక వసతులు వేగవంతమయ్యాయని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. వసతి గృహం కేటాయించాలని హైదరాబాద్లోని నిజాం కళాశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిజాం కాలేజీ ఆవరణలో తరగతి గదులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ప్రిన్సిపల్ పట్టించుకోకపోవడంతో కార్యాలయం ముందు బైఠాయించి న్యాయం చేయాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమై రోజులు గడుస్తున్న హాస్టల్స్ కేటాయించడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. వసతి సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నామని, వెంటనే హాస్టల్స్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపల్ స్పందించే వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తామని విద్యార్థులు హెచ్చరించారు. అర్ధరాత్రి బాలానగర్లో గంజాయి ముఠా కోసం వెళ్లిన పోలీసులకు నిందితులు చుక్కలు చూపించారు. పోలీసులపైకి కుక్కలను ఉసిగొల్పి ఇన్స్పెక్టర్పై స్క్రూ డ్రైవర్తో దాడి చేసి భవనాలపై నుంచి దూకుతూ పరారయ్యేందుకు ప్రయత్నించారు. 3 అంతస్తుల భవనం మీద నుంచి దూకిన నిందితుడిని పోలీసులు పట్టుకోవడంతో హైడ్రామాకు తెరపడింది. ఆంధ్రప్రదేశ్లోని పాడేరుకు చెందిన దుర్గాప్రసాద్, కమలాకర్, కిరణ్ అన్నదమ్ములు కొన్నేళ్ల క్రితం హైదరాబాద్కొచ్చి బాలానగర్లో స్థిరపడ్డారు. వినాయక్ నగర్లోని ఓ ఇంట్లో ఉంటూ క్యాటరింగ్ కోసం యువకుల్ని పంపిస్తున్నారు. పైకి మాత్రం క్యాటరింగ్ చేసేవారికి సహకరిస్తున్నా తెర వెనుక మాత్రం గంజాయి దందా సాగించారు. బాలానగర్లో భారీగా గంజాయి విక్రయాలు జరుగుతున్న సమాచారంతో ఈగల్ బృందం 4 నెలలుగా నిఘా పెట్టింది. 2022 నుంచి గంజాయి దందా సాగిస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు.
ఏవోబీ నుంచి గంజాయిని తీసుకొచ్చి చిన్న పొట్లాలుగా మార్చి వాట్సాప్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు. ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డులో డెడ్ డ్రాప్ పద్ధతిలో గంజాయి పెట్టి ఫోటోలు, లొకేషన్ పంపించి వినియోగదారులకు పంపించేవారని తెలిపారు. 40 బృందాలను ఏర్పాటు చేసి ఈ నెల 11న అర్ధరాత్రి నిందితుల ఇంటిపై ఈగల్ బృందం దాడి చేసింది. అర్ధరాత్రి 2 గంటలకు పోలీసులు ఇంట్లోకి వెళ్లగానే నిందితులు పెంపుడు కుక్కను ఉసిగొలిపారు. కుక్క ఓ కానిస్టేబుల్ ను కరవగా నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఇద్దరు పట్టుబడగా నిందితుడు కిరణ్ ఇన్స్పెక్టర్ మల్లేష్ చేతిపై స్క్రూ డ్రైవర్తో దాడి చేసి భవనాలపైకెక్కాడు. సినీ ఫక్కీ తరహాలో ఓ భవనం నుంచి మరో భవనంపైకి దూకుతూ తప్పించుకునేందుకు యత్నించాడు. 3 అంతస్తుల భవనంపై నుంచి దూకడంతో గాయాలు కాగా పోలీసులు అతన్ని పట్టుకుని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో చేసిన సోదాల్లో 14.5 కిలోల గంజాయి, కార్లు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో ఎయిర్ గన్ లభ్యమైనట్లు ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. బేగంపేట పరిసర ప్రాంతాల్లో, ఓల్డ్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఒక పర్సన్ గాంజా వేసిపోతారనే సమాచారం మీద మేము మా టీం ఫామ్ చేసుకొని అక్కడికి ఓల్డ్ ఎయిర్పోర్టు బేగంపేట దగ్గర మనం చూస్తూ ఉంటే నిన్న ఈవినింగ్ టైంలో ఒక వ్యక్తి సస్పీషియస్గా అక్కడ తిరగడం, తర్వాత అతను ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ కింద పడేసిన ఒక ప్యాకెట్ గాంజాను, ఒక ప్యాకెట్ను తన జేబులో పెట్టుకోవడము గమనించి వెంటనే ఇమీడియట్గా మా టీం అతని దగ్గరికి అప్రోచ్ అయ్యి అతన్ని కస్టడీలోకి తీసుకొని చెక్ చేసినప్పుడు కొంత దాదాపు 50 గ్రాముల గాంజా ఉన్నట్టుగా తెలిసింది. వెంటనే అతడు ఎక్కడి నుండి వస్తున్నది అనేది సమాచారం తీసుకొని ఇమీడియట్గా మా డైరెక్టర్ గారికి తెలియజేయడము, టీమ్స్ ఫామ్ చేసుకొని హైదరాబాద్లో ఒక 3 పర్సన్స్, బొల్లా బ్రదర్స్, బొల్లా దుర్గాప్రసాద్, బొల్లా కిరణ్ కుమార్, బొల్లా కమలాకర్ అనే 3 వ్యక్తులు ఇట్లా వాట్సాప్ ద్వారా ఎవరైతే తమకు పరిచయం ఉన్న కస్టమర్స్కు సమాచారం ఇవ్వడం, వాళ్ళు డబ్బు ట్రాన్స్ఫర్ కాగానే ఇమ్మీడియట్గా వాళ్ళు ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఒక గాంజా 50 గ్రాములు 100 గ్రాములు వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత గాంజా పడేసి అక్కడ నుండి ఆ లొకేషను, ఆ ఫోటో కస్టమర్కు పంపడం వాట్సాప్ ద్వారా చేస్తున్నారు. ఇంట్లో దుర్గాప్రసాద్ మరియు కిరణ్, కమలాకర్ 3ని కస్టడీలో తీసుకొని అతని ఇంట్లో సెర్చ్ చేస్తే 14 కిలోల గాంజా మాకు దొరికింది. దాంతోపాటుగా ఒక ఎయిర్ గన్ కూడా దొరికింది. వీళ్ళు ఈ గాంజా వ్యాపారానికి ఒడిశా నుండి గాంజా తెస్తున్నట్టుగా, దానిలో కొంతమంది మధ్యవర్తులు ఉన్నట్టుగా, అంతేకాకుండా ఒడిశాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇమ్మీడియట్గా వాళ్ళని కూడా మన పోలీసులు ఇమ్మీడియట్గా రీచ్ అయిపోయి అక్కడ వాళ్ళని ఒక 5గురిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. గంజాయి దందా కంటే పోలీసులతో నిందితులు కలిగి ఉన్న సంబంధాలే ఇప్పుడు సంచలనంగా మారాయి. బాలానగర్ పోలీస్ స్టేషన్లోని ఓ ఎస్ఐ 5గురు కానిస్టేబుళ్లతో గంజాయి గ్యాంగ్కు సన్నిహిత సంబంధాలున్నట్లు ఈగల్ దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఈ నెల 11న నిందితుల ఇంట్లో జరిగిన మద్యం పార్టీలో ఓ కానిస్టేబుల్ పాల్గొన్నట్లు, తన మ్యాన్ ప్యాక్ ను అక్కడే మర్చిపోవడంతో గంజాయి గ్యాంగ్ పోలీసుల సంబంధాల బాగోతం వెలుగులోకొచ్చింది. ఆ మ్యాన్ ప్యాక్ ను ఈగల్ బృందం స్వాధీనం చేసుకుంది. తనిఖీలకు వస్తే ముందుగానే నిందితులకు పోలీసులు సమాచారమిస్తున్నట్లు ఈగల్ అనుమానిస్తోంది. నిందితులు దుర్గాప్రసాద్, కమలాకర్, కిరణ్ పై పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. గంజాయి విక్రయాలపై ఈగల్ కేసు నమోదు చేయగా పోలీసులపై దాడి, ఆత్మహత్యాయత్నంపై బాలానగర్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. ప్రియురాలిని పాశవికంగా హత్య చేసి నిప్పంటించి దహనం చేసిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో జరిగింది. కొట్ర గ్రామానికి చెందిన నారమల్ల అనూష, చెన్నయ్యలు 6 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 4 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. మరోవైపు అనూష 4 ఏళ్లుగా గ్రామానికి చెందిన శ్యాంపూరి రాములతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. భర్తను వదిలి తన వద్దకు రమ్మని తరచూ అనూషను వేధిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో అనూష 2 నెలల గర్భిణి అని తెలియగానే తనపై మరింత కక్ష పెంచుకున్నాడు. దీంతో ఆమెను మట్టుబెట్టాలని నిర్ణయించి తన మేనల్లుడి నాయని సీనుతో కలిసి పథకం రచించాడు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న అనూషను గ్రామ శివారుకు తీసుకెళ్లి మెడకు చున్నీ బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ముందే సిద్ధం చేసి ఉంచిన కట్టెలపై డీజిల్ పోసి నిప్పంటించారు. ఆపై నేరుగా పోలీసుల వద్దకెళ్లి ఇద్దరూ లొంగిపోయారు. అంతకుముందే అనూష కనిపించడం లేదని భర్త చెన్నయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఘటనా స్థలానికి వెళ్లి పోలీసులు మంటలు ఆర్పించారు. అనూష మృతదేహం అప్పటికే పూర్తిగా కాలిపోయి ఎముకలు మాత్రమే మిగిలాయని పోలీసులు తెలిపారు. నిందితులపై హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం డిమాండ్ చేసింది. మెదక్ జిల్లా నర్సాపూర్ చౌరస్తాకు చేరుకున్న బస్సు యాత్రలో కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని నాయకులు కోరారు. ఆగస్టు 2 నుంచి 18 వరకు అమరుల యాదిలో గేతన్నల చైతన్య బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో అక్రమంగా తరలిస్తున్న 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని గోండియా ప్రాంతానికి లారీలో తరలిస్తుండగా విజిలెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకుని సీజ్ చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. అమెరికాలో రేడియో ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్న శౌర్య వేమూరి ఆధ్వర్యంలో మారిచి పేరుతో వెబ్ ఆధారిత సాంకేతిక అప్లికేషన్ అభివృద్ధి చేశారు. రేడియో ధార్మిక పదార్థాల నిర్వహణ, రేడియో ఫార్మసీ, ఆసుపత్రులు, క్లినిక్స్, విద్య, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ వంటి విభాగాలను ఒకే వేదికపైకి తీసుకురావడం దీని ప్రధాన లక్ష్యం. 14కు పైగా టెక్నాలజీ గవర్నెన్స్ మాడ్యూల్స్, 6 స్థాయిల రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్తో ఈ వ్యవస్థ పనిచేస్తుందని నిర్వాహకులు తెలిపారు. రైతులకు వ్యవసాయ మోటార్లు విడతల వారీగా విద్యుత్ సరఫరా చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట సిపిఎం నాయకులు రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. రైతులకు విద్యుత్ సరఫరాలో కోతలు లేకుండా ఎక్కువ గంటలు విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా తగ్గించి పగటిపూట సరఫరా పెంచాలని విజ్ఞప్తి చేశారు. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఆటో డ్రైవర్ను వరంగల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బాలికకు మాయమాటలు చెప్పి వసతి గృహం నుంచి తీసుకొచ్చి తినుబండారాలలో మత్తుమందు కలిపి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో వసతి గృహ సిబ్బంది ఇంటికి పంపించారు. తల్లి బాలికను నిలదీయడంతో అసలు విషయం బయటకొచ్చింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించగా బాలిక గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారించారు. కంగుదిన్న తల్లి మట్టివాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆటో డ్రైవర్ నేరం అంగీకరించడంతో పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. కుటుంబ సభ్యుల మధ్య కలహాల నేపథ్యంలో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సికింద్రాబాద్లో చోటు చేసుకుంది. ఘట్కేసర్ అంకుషాపూర్కు చెందిన రాములు అనే వ్యక్తి తన భార్య, చిన్న కుమార్తె మధ్య ఇటీవల జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురై కదులుతున్న రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ శివార్లో జాతీయ రహదారి 44పై వరద కాలువ వంతెన పైనుంచి డీసీఎం వాహనం దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందారు. ముప్కాల్, బాల్కొండ పోలీసులు, రెస్క్యూ సిబ్బంది క్రేన్ల సహాయంతో వాహనాన్ని పైకి లేపి మృతదేహాన్ని బయటకు తీశారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనం డ్రైవర్ సుధాంగా పోలీసులు గుర్తించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిని సబ్ కలెక్టర్ తనిఖీ చేశారు. వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది ఖాళీలను ఆర్ఎంఓను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పాత భవనం పైకప్పు లీకేజీ సమస్యను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి మెరుగైన సేవలందించాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. జిల్లా నోడల్ అధికారి ఆధ్వర్యంలో 650 మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటు నోట్బుక్స్ అందజేశారు. ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆమె తెలిపారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని హబ్సిగూడ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. కబడ్డీ, ఖోఖో, క్రికెట్ పోటీలు చేపట్టారు. పాఠశాలకు క్రీడా మైదానం అందుబాటులో లేకపోవడం వల్ల క్రీడా పోటీలను నిర్వహించడం ఇబ్బందికరంగా మారిందని ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఏమైకుంటాలో ఓ స్కూటీ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఓ వ్యక్తి స్కూటీపై ఇంద్రవెల్లి మార్కెట్ నుంచి ఏమైకుంటాకు వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ఆయన వెంటనే వాహనం పక్కకు నిలపడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.